ఇక సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 24 గంటలు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నిన్న ప్రకటించిన కోనేరు కోనప్ప ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు కోనప్ప. ఇక నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అయితే పార్టీ మారుతున్నానన్న సమాచారంతోనే కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడారని తెలుస్తుంది. సీఎంతో సమావేశం తర్వాత పార్టీ మారే ఆలోచనను కోనేరు కోనప్ప విరమించుకున్నారని సమాచారం. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 24 గంటలు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నిన్న ప్రకటించిన కోనేరు కోనప్ప ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు కోనేరు కోనప్ప. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అయితే పార్టీ మారుతున్నారన్న సమాచారంతోనే కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడారని తెలుస్తోంది. సీఎంతో సమావేశం తర్వాత పార్టీ మారే ఆలోచనను కోనేరు కోనప్ప విరమించుకున్నారని సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న దాదాపు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటన చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సడన్ గా ఈ రోజు యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇచ్చినటువంటి పలు సమస్యల పరిష్కారం పైన కూడా, అభివృద్ధి పనుల పైన కూడా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. తర్వాత నివేదికకు సంబంధించినటువంటి అంశంతో ఏదైతే నిన్న పార్టీని వీడుతున్నట్టు ప్రకటించినటువంటి ఏదైతే విషయం ఉందో దానిపైన కూడా ఈ రోజు అక్కడికి అధిష్టానం పిలిపించుకుందని చెప్పవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, ఇటు కోనేరు కోనప్పకు మధ్యన మాజీ మంత్రి నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా నిజామాబాద్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ద్వారా, అలానే సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ద్వారా జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి ఉదయం వెళ్లి కలిసి మాట్లాడారు. సో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఇచ్చినటువంటి హామీ మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్టు కూడా తన అభిప్రాయాన్ని వారితోటి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం మెయిన్ గా ఆలోచించాల్సింది ఏంటంటే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. తర్వాత తన ఓటమికి కారణమైనటువంటి ఏదైతే మనకు బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న నేపథ్యంలో అలిగినటువంటి కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడడం జరిగింది. వీడి కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా సిర్పూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల్లో కానీ, పార్టీకి సంబంధించినటువంటి ప్రాంత విషయంలో కూడా తనకు తగిన గుర్తింపు లేదని కూడా తన అనుచరులతో చెప్పుకుంటూ రావడం జరిగింది. ఏదైతే అప్పుడు వాస్తవానికి తాను బీఆర్ఎస్ పార్టీని కోపంతో వీడి ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కూడా అంత క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. పార్టీ కూడా తనకు అంతటి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా చాలా సందర్భాల్లో తన అనుచరులతో కూడా చెప్పారు. సో అదే సమయంలో కోనేరు కోనప్ప తన గురువు అయినటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటి నుంచి కూడా కోనేరు కోనప్ప అటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శిష్యుడిగా ఉంటూ వస్తున్నాడు. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 బీఎస్పీ పార్టీ నుంచి, మన బహుజన బీఎస్పీ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేసి గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే
ఇంద్రకరణ్ రెడ్డి ఎటువైపు వెళ్తే కోనేరు కోనప్ప అటువైపు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కూడా చాలా ఆచితూచి వహించేటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కూడా చాలా విషయాలు కూడా కోనప్పని కూడా ముందు పెడతారు. అంటే ఈ కోనేరు కోనప్ప వ్యవహార శైలి ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఉందో సేమ్ ఇదే పరిస్థితి నిర్మల్ నియోజకవర్గంలోని ఇంద్రకరణ్ రెడ్డి కూడా అదే విషయంలో ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి కూడా అటు నిర్మల్ ఓడిపోయిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంతో కూడా నిర్మల్ జిల్లాని కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కానీ శాసించిన వ్యక్తి. తర్వాత ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తనకు సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా తన అభిప్రాయపడ్డాన్ని తెలుస్తుంది. సో అదే విధంగా ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలలో కూడా జిల్లా సంబంధించిన పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గం సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా పాల్గొనలేదు. పార్టీ సంబంధించిన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రజలు చేరే విషయంలో కూడా ఎక్కువ కూడా తన చురుకు గానీ యాక్టివ్ గా గానీ ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొనలేదు. సో ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అలకతోటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల శైలిని గమనిస్తూ ఉంటున్న క్రమంలో కోనేరు కోనప్పను ముందు పెట్టి పార్టీని విడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యం తిరిగి ఎలా అధిష్టానంతో మాట్లాడితే తనకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా చెప్పచ్చన్న ఉద్దేశం ఇంద్రకరణ్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా పన్నినటువంటి ఈ పన్నాగం కూడా మనం చెప్పవచ్చు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళు కలిశారు. వారు హామీ ఇవ్వడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నట్టు చెప్పారు. అంటే వీళ్ళిద్దరు కూడా అటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అటు పశ్చిమం వైపు ఇంద్రకరణ్ రెడ్డి ఇటు తూర్పు వైపు కూడా ఇటు కోనేరు కోనప్ప కూడా చాలా క్రియాశీలకమైన నాయకులు, చాలా సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారనేటువంటి ఒకే ఒక అంశంతో కూడా వాళ్ళని పార్టీలో అప్పుడు చేర్చుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రాధాన్యత లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నారు. నేపథ్యంలో కోనేరు కోనప్ప నిన్న పార్టీని వీడుతున్నటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశము ప్రకటించడంతో ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు మళ్ళీ ఒక యూటర్న్ తీసుకున్నారు. తిరిగి పార్టీలోనే కొనసాగుతున్నట్టు చెప్పడంతో ఈ రాజకీయ కోనేరు కోనప్ప రాజకీయ వ్యవహారానికి సంబంధించిన దానికి మనం ముగిసిందని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైనా సరే వీరిద్దరి వ్యవహార శైలి ఎప్పుడు కూడా పార్టీలో మళ్ళొకసారి కూడా ఇలాంటి చర్చకు జరిగే అవకాశం ఉంది.